తెలంగాణ అసెంబ్లీ మీటింగ్ వేడివేడిగా నడిచింది బుధవారం. అప్పుల కుప్పల మీద సర్కారోళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసేటాళ్లకు సై అంటే సై అనుకుర్రు లీడర్లు. ఇటు కార్ పార్టీ తరపుకెళ్లి హరీష్ రావు సారు, అటు షే పార్టీకెళ్లి మంత్రులందరూ చిన్నగా నడవలేదు లొల్లి. అట్లా పోయి అరుచుకున్నద్దాం పారి. మూడొద్దులు సందు దొరికినాక కూడా గింత అంటే గింత కూడా దక్కలేదు అసెంబ్లీలో వాడి వేడి. సర్కారోళ్ళు అప్పుల లెక్కలన్నీ తీసి ముంగటేసేటాళ్లకు కార్ పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడవ పొట్టు నడిచింది లడాయి. తొలుత అప్పులెంత కుప్పలెంత అన్న లెక్కల మీద డిప్యూటీ సీఎం బట్టిసారి 42 పేజీల శ్వేతపత్రం రిలీజ్ చేసి మాట ముచ్చట పెట్టిండు. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ తెలంగాణ మీద మొత్తం 6,71,757 కోట్ల అప్పు ఉన్నదట. ఏ పూట కాపూట అప్పు తెచ్చుకొని తినుడు అన్నట్టే అయింది. రాష్ట్రంలో ఇన్నొద్దులు అన్నట్టే బట్టిసారి ముచ్చట్లు చెప్పిండు. ఇక వైట్ పేపర్ ఇడవంగానే ఉత్తగానే అయిపోతుందా? కాగితంలో ఏమేమి ఉన్నదో చదువుకోనికి మాకు టైం కావాలని అడిగిరు ఎగస్ పార్టీ వాళ్ళు. అట్లా అరగంట దానిక షాయి బ్రేక్ ఇచ్చిండు స్పీకర్ సారు. అటంక సులువైంది వైట్ పేపర్ ఫైట్. ఆగకుండా గట్టిగా నడిచిందనుకో రాదురి. సర్కారుకు అనుగుణంగా లెక్కలు రాసుకొని వచ్చిరని కార్ పార్టీ వాళ్ళు గట్టిగానే కౌంటర్ చేసిరు షేయి పార్టీ వాళ్ళకు. ఇదంతా అంకెల గారెడేనని అరుచుకున్నాడు హరీష్ రావు సారు. బేసిక్ గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గారెడితోని ఇదేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఒట్టిగా బట్టగాల్సి మీదేసి బదనాం చేస్తారన్నట్టే మాట్లాడిండు అనుకో రాదురి. కరోనా వచ్చినాడు సెంట్రల్ సర్కారుల కానించెల్లి రావాల్సిన పైసలు రాకున్నా పథకాలన్నీ అమలు చేసినాం, రాష్ట్రాన్ని ఎలుగులు చేసినాం. అసోంటిది ఇప్పుడు అప్పులైనా అంటే కావా అన్నట్టే అన్ని లెక్కలన్నీ చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారసుత. గాని అధికార పార్టీ వాళ్ళు అస్సలు ఊకోలేదు. వరుస పెట్టి అప్పులన్నీ ఎత్తి చూపెట్టిరు. కేటీఆర్ సార్ రాకపోయేటాళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళ నుంచి హరీష్ రావు సార్ ఒక్కడే మాట్లాడుకొచ్చిండు. అధికార పార్టీ మంత్రులేమో అందరికందరూ ఎగబడ్డారు. అయినా గట్టిగానే నడిచింది పంచాది. ఇచ్చిన హామీలు ఎగ్గొట్ట నీకే కిలికిలి ఉంగటేసుకున్నారు అన్నట్టే మస్తు కోపానికి వచ్చిండు హరీష్ రావు సారు. ఇక ఉరివి మంగళం మీద పడ్డట్టు సెంట్రల్ సర్కార్ మీద పడ్డలేదని అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మస్తు నారాజయ్యారు. అటు ఇటు తిరిగి ముచ్చట పోదాము కాళేశ్వరం మీదికి పోయింది. సీఎం రేవంత్ సార్ ఓ రేంజ్ లో ఫైర్ అయిందిగా. కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని ప్లాన్ వేసే 1000 కోట్ల అప్పు తెచ్చిల్లని విమర్శలు చేసిండు సారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు అప్పులు చేసింది. వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు. లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అయితే తెచ్చిన అప్పులన్నీ ఒక కాళేశ్వరం కోసమే కాదట, అన్ని నీళ్ల ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిరట. అట్లనే అన్నాడు ఇప్పుడు హరీష్ రావు సారు. కొత్త సర్కారులకు ఇంకా ఏం సమజ్ కాలేదు. సమజ్ కానికి ఇంకా టైం పడుతుంది. ఒట్టిగా మా మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం బట్టే కూలి అన్నట్టే కోరుకున్నాడు సారు. ఇద్దరు నడుమ సై అంటే సై అన్నట్టే నడిచింది కాసేపులో వెళ్ళి. అటు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా తెలంగాణను అప్పుల కుప్పానుడు తగదన్నట్టే మాట్లాడుకొచ్చారు. అటంకా ఇదే వరుసలో ఇంకో శాఖ మంత్రులు వేసుకుంటా ఆ శాఖలో ఇప్పుడున్న పరిస్థితి ఏందో చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే అప్పుల లొల్లి మీద మస్తు రసవత్తరంగా నడిచింది పోండి అసెంబ్లీలో మీటింగు.